హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిరీస్ వరల్డ్. ఈరోజు మన ఇంట్లోనే కలర్స్ ప్రిపేర్ చేసుకోవడం చూద్దాము. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీరు ఇసుకని జల్లి నుంచి తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి. నాకు ఇసుక అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను బియ్యంతో చేస్తున్నాను. బియ్యం రవ్వతోనే కదా చేసేది, ఇంకేముంది ఫుడ్ కలర్స్ కలిపేస్తుంది అని మాత్రం అనుకోవద్దండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేస్తే మనం దేంతో చేసుకుంటున్నాం అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. చూసారు కదా మనం ఎన్ని కలర్స్ రెడీ చేసుకోవచ్చో. బియ్యాన్ని జస్ట్ రవ్వలాగా మిక్సీ వేసేసుకొని మనం ఈ కలర్స్ అన్నీ రెడీ చేసుకున్నాము. మనం ఇంట్లోకి బీట్రూట్ వాడుతూ ఉంటాం కదండి, ఆ పీల్తోనైనా చేసుకోవచ్చు. మీ దగ్గర బీట్రూట్ ఉంటే బీట్రూట్ చేసుకోవచ్చు. మన ఇలా వెజిటబుల్ వేస్టేజ్తోనే కలర్స్ ప్రిపేర్ చేసుకుంటాము. చూసారు కదా నేనైతే ఫస్ట్ బీట్రూట్ తీసుకుంటున్నాను. దాన్ని జస్ట్ ఇలా జ్యూస్ లాగా మిక్సీ వేసేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం వాటర్ వేసేసి చాలా థిక్గా వేసుకోవచ్చండి. దాన్ని నేను వడకట్టుకొని ఓన్లీ వాటర్ తీసుకుంటున్నాను. జస్ట్ ఆ పల్పు రాకుండా జ్యూస్ వరకు వచ్చేలాగా జ్యూస్ తీసుకున్నానండి. అందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రవ్వని 2 స్పూన్స్ 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీరు యూస్ చేసే కలర్ని బట్టి రెడీ చేసుకోవచ్చు. ఈ కలర్స్ అయితే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి, నాది గ్యారంటీ. నేనైతే ఇలానే యూస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు దాన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇదే బీట్రూట్ జ్యూస్తో మనం 2 కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి పింక్, 2 పర్పుల్. చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ పింక్ షేడ్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పింక్ కలర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇంకో కలర్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇంకో బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ రవ్వని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ని ప్రిపేర్ చేసేసుకుందాము. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది గ్రీన్ కలర్ అంటే లీవ్స్తో. సో మనం లీవ్స్ని మిక్సీ చేసుకుందాము. అయితే ఈ లీవ్స్కి లైట్ కలర్ వస్తుందండి. మీకు పర్ఫెక్ట్ కలర్ రావాలి అంటే బంతి ఆకులు ఉంటాయి కదా, వాటికైతే చాలా పర్ఫెక్ట్ కలర్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. నాకు దొరకక నేను ఈ కలర్, కాకపోతే ఇది ఎక్కువ గ్రేవీ కలుపుకోవాలి. బంతి ఆకులకైతే సూపర్ కలర్ వస్తుంది మీకు. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసి మనం కలర్ ప్రిపేర్ చేసేసుకుందాం. చూసారు కదండి, మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా మనం కలర్స్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. ఫుడ్ కలర్స్ కొనాలి అన్నా సరే మనం ఎంతో కొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టాలి కదా. ఇలా అయితే లేదండి, ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. చూసారా, మనమంతూ ఇంట్లో ఖర్చు తగ్గించుకోవడం కూడా మన బాధ్యతే కదా. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. న్యూ ఇయర్కి ఎంత సాటిస్ఫైడ్గా మీరు సెలబ్రేట్ చేసుకుంటారో నాది గ్యారంటీ. చూసారు కదా, దీన్ని ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. అయితే గ్రీన్ కలర్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఎల్లో కలర్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఎల్లో కలర్ ప్రిపేర్ చేసుకోవడానికి సేమ్ మనం 2-3 స్పూన్స్ని రవ్వ యాడ్ చేసుకుంటున్నాము. నేనైతే ఎల్లో కలర్ ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి, ఎందుకంటే ముగ్గుల్లో మనం అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం కదా. లూజ్ పసుపు వేసే కన్నా ఇలా వేస్తే చాలా బాగుంటుంది ముగ్గుల్లో. సో మనం పసుపు యాడ్ చేసుకొని లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసేసుకొని మీరు మిక్స్ చేసేసుకోవడమే. మీకు కలర్ వచ్చేంత వరకు లిటిల్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటూ ఉంటే మనకి కలర్ వస్తుంది. అయితే మీకు ఈ కలర్స్ ముందే తెలుసు కదా, మీరు ముందే ఎందుకు వీడియో పెట్టలేదు అని మాత్రం అనుకోకండి. ఎందుకు అంటే అరే వెజిటేబుల్స్తో కలర్స్ ప్రిపేర్ చేస్తుందా, ఏమైంది, ఒక కొంచెం అమౌంట్కి పెట్టేసి కొనేసుకుంటే సరిపోతుంది కదా, మరీ పీల్స్తోనా అని అందరూ అనుకుంటారేమో అనేసి పెట్టలేదు. అందరూ ఫుడ్ కలర్స్ వీటితో పెడుతున్నారు కదా, సో కొంతమంది ఎవరికైనా కొంతమందికి యూజ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో చేస్తున్నానండి. నా ఐడియా మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. బాగుంటే మాత్రం కమెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేస్తే కింద కమెంట్ సెక్షన్లో మీ కలర్స్ ఎలా వచ్చాయని మాత్రం కమెంట్ చేయండి. చూసారు కదా ఎల్లో కలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నెక్స్ట్ మనం రెడ్ కలర్ ప్రిపేర్ చేసుకుందామండి. ఆల్రెడీ కుంకుమ ప్యాకెట్ చూసేసి ఉంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. దీనికోసం కూడా మనం 2 స్పూన్స్ని రవ్వని తీసుకుంటున్నాము. జస్ట్ చిటికెడు కుంకుమ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు రెడ్లోనే 2-3 షేడ్స్ రెడీ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క షేడ్ ఆఫ్ కుంకుమ ఉంటుంది కాబట్టి ఇది ఆల్రెడీ ముందే రవ్వలో కలర్ మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే చాలా త్వరగా కలిసిపోతుందండి. చూసారు కదండి, మనకైతే రెడ్ కలర్ ప్రిపేర్ అయిపోయింది. మీకు కలర్ కొంచెం తక్కువ అనిపించింది అంటే మళ్ళీ కొంచెం కుంకుమ యాడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఆల్రెడీ కొంచెం తడిగా ఉంది అనుకుంటే ఊరికే కలర్ మిక్స్ చేసేసినా కలిసిపోతుంది. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని జస్ట్ ఒక 2 అవర్స్ ఫ్యాన్ కింద ఆరిపెట్టుకున్నా ఆరిపోతాయి
కదా మనకి రెడ్ కలర్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఆరెంజ్ కలర్ని రెడీ చేసుకుందాం. ఆరెంజ్ కలర్ని ఎలా రెడీ చేస్తున్నా అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా చూడండి. దీనికోసం మనం జస్ట్ ఒక చిటికెడు కుంకుమ అలానే చిటికెడు పసుపుని యాడ్ చేసేసి దీన్ని మనం రవ్వలో ఫస్ట్ టైం మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇలా ఫస్ట్ టైం మిక్స్ చేసేసుకొని ఆరెంజ్ కలర్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. వీడియో అందుకే ఎండింగ్ వరకు చూడమనేది, ఒకసారి చూడండి. ఇంకా ఇంట్రెస్టింగ్ కలర్స్ని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఇందులో కొంచెం 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఒకవేళ మీకు కలర్ రాలేదు అంటే పసుపు కుంకుమని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి, ఆరెంజ్ కలర్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, మిక్స్ చేస్తే ఎంత పర్ఫెక్ట్ ఆరెంజ్ కలర్ వచ్చేసిందో. దీన్ని కూడా సేమ్ మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 2-3 అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి. ఆరెంజ్ కలర్ రెడీ. నెక్స్ట్ మనం పర్పుల్ కలర్ని రెడీ చేసుకుందాం. పర్పుల్ కలర్ కోసం కూడా సేమ్ అండి, ఇందాక బీట్రూట్ మిక్స్ పట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, అదే జ్యూస్ని మనం పర్పుల్ కలర్ రెడీ చేసుకోవడానికి కూడా వాడుతున్నాము. పర్పుల్ కలర్ ఎలా వస్తుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా చూడండి. మనకి చూసారు కదా, పింక్ షేడ్ వచ్చింది కదా. ఈ పింక్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ని అలానే కొంచెం బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే మనకి పర్పుల్ కలర్ అనేది వస్తుంది. చూసారు కదండి, ఇదైతే పర్పుల్ కలర్. మీకు మేబీ కెమెరా ఎఫెక్ట్ వల్ల పింక్లా కనిపించవచ్చు, బట్ పర్పుల్ కలర్ అనేది వస్తుంది. దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆర్చిపేసుకోవటమే. మనకి పర్పుల్ కలర్ కూడా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం బ్లూ కలర్ని ప్రిపేర్ చేసుకుందామండి. బ్లూ కలర్ కోసం మన ఇంట్లో వైట్ షర్ట్స్కి, పిల్లల యూనిఫామ్స్కి వాడుతూనే ఉంటాం కదా, ఉజాలా బ్లూ. ఈ బ్లూని 2-3 డ్రాప్స్ వేసేసుకొని అందులో లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం బ్లూ కలర్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. బ్లూ కలర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే మనం ఈ బ్లూ కలర్ని యూజ్ చేసి ఇంకో కలర్ని ప్రిపేర్ చేయబోతున్నాము. అది ఏ కలర్ ప్రిపేర్ చేస్తున్నాము ఏంటనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది. కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి. కొంచెం పేషెన్సీగా చేస్తే చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే వస్తాయి మీకోసం. చూసారు కదా, బ్లూ కలర్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు రెడ్ కలర్ని మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాము. కొంతమంది కుంకుమ వాడని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు జస్ట్ సర్ఫ్లో కొంచెం పసుపు యాడ్ చేసేసి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే మీకు రెడ్ కలర్ అనేది వస్తుందండి. ఇదే ప్రాసెస్లో మీకు ఆరెంజ్ కలర్ కూడా వస్తుంది. ఒకసారి వీడియో క్లారిటీగా చూస్తే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఆరెంజ్ కలర్ ఎప్పుడు వస్తుంది అనేది తెలిసిపోతుంది. సర్ఫ్ అయితే అందరింట్లో అవైలబిలిటీగా ఉంటుంది కదండి, అందుకోసమే నేను మళ్ళీ సర్ఫ్తో చూపిస్తున్నాను. చూసారు కదా, మీకు ఆరెంజ్ షేడ్ వచ్చేసింది. ఆరెంజ్ కలర్ కావాలి అనుకుంటే ఇక్కడితో స్టాప్ చేసేసుకోవచ్చు మీరు. లేదా రెడ్ కలర్ కావాలి అని అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేయాలండి. సర్ఫ్ కరిగిన తర్వాతనే మీకు రెడ్ కలర్ వస్తుంది. కొంచెం మిక్స్ చేసేసి అయ్యో రాలేదు, ఇది ఫెయిల్ అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. సరే కదండి, రెడ్ కలర్ అయితే రెడీ అయిపోయింది అండి. ఇప్పటి వరకు మనం ఎన్ని కలర్స్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మీకు ఇంకొక కలర్ని అయితే రెడీ చేసి చూపించబోతున్నాను. ఆ కలర్ ఏంటి అనేది ఒకసారి చూడండి. చూస్తున్నారు కదండి, మనం ప్రిపేర్ చేసుకున్న కలర్స్తో ఇంకో కొత్త కలర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. దీనికోసం నేను ఎల్లో కలర్ తీసుకొని అందులో కొంచెం బ్లూ యాడ్ చేస్తున్నాను. నేను ఇందాక వీడియో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు కొంచెం బ్లూ కలర్ని ఎక్స్ట్రా ప్రిపేర్ చేసుకోండి అని చెప్పాను కదా, నేనైతే ఎల్లో కలర్ ఎక్కువ ఉంది కాబట్టి అందులో బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాను. మనం బ్లూ కలర్ ఎక్కువ ప్రిపేర్ చేసుకొని ఉంటే అందులో ఎల్లో కొంచెం పసుపు యాడ్ చేసి కూడా సేమ్ కలర్ వస్తుంది. మనం ఇలా యాడ్ చేయడం వల్ల ఏ కొత్త కలర్ వస్తుంది అనేది మీరు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ కలర్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, మీరు ఎల్లో అండ్ బ్లూని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటే ఫైనల్గా మనకి గ్రీన్ కలర్ అనేది రెడీ అవుతుంది. మీకు ఫోన్ కెమెరా వల్ల అది గ్రీన్ లాగా కనిపించకపోవచ్చు, మీకైతే పర్ఫెక్ట్ గ్రీన్ కలర్ రెడీ అయిపోయింది.
సరే కదండి, మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా వెజిటబుల్ వేస్టేజ్తో ఎన్ని కలర్స్ని ప్రిపేర్ చేసుకున్నాము. సో నా ఈ చిన్న చిరు ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ మీకు వేరే ఇంకా ఏదైనా కలర్ కావాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి కలర్స్ ఎలా వచ్చాయి అనేది మాత్రం నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.